మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. 10th క్లాస్ ప్రతి ఒక్క విద్యార్థికి టర్నింగ్ పాయింట్. ఉన్నత చదువులు చదవాలంటే ఫస్ట్ 10th క్లాస్ పాస్ అవ్వాల్సిందే. అందుకే 10th క్లాస్ అనేది విద్యార్థులకి మొదటి పునాది అంటారు. మరి ఆ 10th క్లాస్ ఎగ్జామ్స్ రానే వచ్చేసాయి. కరెక్ట్గా చూస్తే 90 to 20 డేస్ కూడా కరెక్ట్గా ఉందో లేదో విద్యార్థులందరూ కూడా ఎంతో టెన్షన్తో పేపర్ ఎలా వస్తుందో, ఎలా ప్రిపేర్ అవ్వాలో, ఎలా రాయాలో అనే భయంతో ఉంటారు. అందులో 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయబోయేవారు మొదటి పబ్లిక్ ఎగ్జామ్స్ కాబట్టి భయంతో పాటు ఎంతో కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. సో అలాంటి విద్యార్థులందరినీ దృష్టిలో పెట్టుకొని మేము ఈరోజు ఈ వీడియోని మీ ముందుకి తీసుకొచ్చాం. మెయిన్గా తెలంగాణ వైడ్ మొత్తంలో 10th బోర్డ్ ఎగ్జామ్స్ రాసే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. సో వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్తోని ప్రతి ఒక్క సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ టాపిక్స్, ఇంపార్టెంట్ యూనిట్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో పాటు ఎక్కువ మార్కులు సాధించాలి అనుకునే వారికి ఇంకా ఎక్కువ స్కోర్ చేసే విధంగా, అలాగే బిలో యావరేజ్ స్టూడెంట్స్కి పాస్ అయ్యే విధంగా ఈ వీడియోలు ఒక్కొక్కటి సబ్జెక్ట్ వైజ్, పార్ట్ వైజ్ అయితే వీడియోలు చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క విద్యార్థి కూడా వీడియోలు సేవ్ చేసుకున్నట్టయితే తప్పనిసరిగా మీకు ఉపయోగపడతాయి. ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఎగ్జామ్స్ బాగా రాయాలి. మీరు చదువుకున్న స్కూల్కి, మీ ఊరికి, అలాగే మీ పేరెంట్స్కి ఎంతో మంచి పేరు తేవాలని కోరుకుంటూ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీ సుమన్ టీవీ కొత్తగూడెం. నా పేరు ఫుల్ సింగ్, సింగరేణి కాలేజ్ హై స్కూల్ కొత్తగూడెం నందు మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తున్నాను గత 19 సంవత్సరాల నుంచి. నేను డైరెక్ట్ టీజీఎస్ అంటే నాకు 19 years ఎక్స్పీరియన్స్ 10th క్లాస్ అండ్ 9th క్లాస్ డీలింగ్లో. సో ఇప్పుడు రాబోయే 10వ తరగతి పరీక్షల్లో మార్చి 2025-21 నుంచి జరగబోయే పరీక్షలలో పిల్లలు దాదాపుగా మన జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలకు సన్నద్ధమవుతున్న సందర్భంలో సుమన్ టీవీ వాళ్ళు మా పాఠశాలకు ఇచ్చేసి మా యొక్క అనుభవాలు, పిల్లలు మంచి మార్కులు సాధించడానికి గల గైడ్ లైన్స్ను సుమన్ టీవీ ద్వారా ప్రతి పిల్లవాడికి అందించడానికి ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు. సో మ్యాథమెటిక్స్లో పిల్లలు హార్డ్గా ఫీల్ అవ్వడానికి గల కారణాలు, ఎందుకంటే ఫౌండేషన్ ప్రైమరీ నుంచి వాళ్ళకి స్టాండర్డ్లో సరిగ్గా అర్థం చేసుకోకపోవడం, అలాగే ఏదో బైహార్ట్ మెథడ్లో చేయించడం వల్ల 10th క్లాస్ మీద బర్డెన్ పడుతుంది. సో దీనికి సంబంధించింది మేము నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్పగలిగేది ఏంటంటే 10th రాబోయే పిల్లలకు ముఖ్యంగా మనకు 14 చాప్టర్లు ఉన్నాయి మ్యాథ్స్లో, 14 చాప్టర్స్. అవుట్ ఆఫ్ 14 చాప్టర్స్ వచ్చేసి మనకు అకాడమిక్ స్టాండర్డ్ని బేస్ చేసుకొని క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్ ఉంటుంది. అవి 5 అకాడమిక్ స్టాండర్డ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, తర్వాత రీజనింగ్ అండ్ ప్రూఫ్స్, తర్వాత కనెక్షన్, కమ్యూనికేషన్ అండ్ రిప్రజెంటేషన్. ఈ అకాడమిక్ స్టాండర్డ్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ కేటగిరీ కింద దాదాపుగా క్వశ్చన్ పేపర్ సగం అంటే 40% వెయిటేజ్ దీని లోపల నుంచి వచ్చే క్వశ్చన్స్ ఇస్తారు. అందులో రియల్ నెంబర్కి వచ్చేసి అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎలా ఉంటుందంటే ఒక 2 మార్కుల క్వశ్చన్స్ ఒక 2, 4 మార్కుల క్వశ్చన్స్ ఒక 2, 6 మార్కుల క్వశ్చన్స్ ఒక 2, మొత్తం వచ్చేసి 6 క్వశ్చన్స్ 37 మార్కులకి పేపర్ దాదాపు 40% ఇందులో నుంచి. ఆ తర్వాత రెండు అకాడమిక్ స్టాండర్డ్ వచ్చేసి రీజనింగ్ అండ్ ప్రూఫ్స్లో 20% అంటే సుమారుగా 14 మార్కులకు సంబంధించిన క్వశ్చన్స్ ఇందులో నుంచి వచ్చే అవకాశం ఉంది. దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ పేపర్ తయారవుతుంది. అందులో 2 మార్కులు 2 ప్రాబ్లమ్స్, 4 మార్కులకు ఒక ప్రాబ్లం, 6 మార్కులకు ఒక ప్రాబ్లం అండ్ 4 బిట్స్. అలాగే మూడవది కనెక్షన్. ఇది వెయిటేజ్ చాలా తక్కువ, 15% వెయిటేజ్. ఇందులో 9 మార్కులు సుమారుగా, ఒక 2 మార్కుల ప్రాబ్లం, ఒక 4 మార్కుల ప్రాబ్లం, ఒక 3 బిట్స్. ఆ తర్వాత కమ్యూనికేషన్ వచ్చేసి ఇది ఒక 15%. దీంట్లో కూడా చాలా తక్కువ, 9 మార్కులకు క్వశ్చన్ తయారవుతుంది. అందులో 2 మార్కుల ప్రశ్న, 4 మార్కుల ప్రశ్న, 6 మార్కులు రాదు, ఒక 3 బిట్స్ వస్తాయి. లాస్ట్ది రీజనింగ్ అండ్ ప్రూఫ్స్ కేటగిరీలోకి వచ్చేసి 20%. ఇందులో నుంచి మళ్ళీ ఒక 18 మార్కులకు వచ్చే క్వశ్చన్స్ అవకాశం ఉంటుంది. 6 మార్క్స్కి వచ్చేసి ఒక క్వశ్చన్, 4 మార్క్స్కి ఒక క్వశ్చన్, 2 మార్క్స్కి ఒక క్వశ్చన్ అండ్ ఒక 4 బిట్స్. దీంట్లో ముఖ్యంగా విద్యార్థులు ఇప్పుడు ఈ షార్ట్ పీరియడ్లో, ఈ 25 days ప్లాన్లో వాళ్ళు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ముందు ప్రాబ్లమ్ సాల్వింగ్. అంటే ఈజీగా చేయగలిగే ప్రాబ్లమ్స్, డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉన్న చాప్టర్స్ వెయిటేజ్ ప్రకారం ప్రతి వాళ్ళు చాలా కేర్ఫుల్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది రియల్ నెంబర్, వాస్తవ సంఖ్యలు. ఇందులో 4 మార్కుల ప్రశ్న మేబీ రావచ్చు, బట్ 6 మార్కులు మాత్రం ఖచ్చితంగా వస్తుంది. 2 మార్కుల ప్రశ్న వస్తుంది, అలాగే ఒక 2 బిట్స్ వస్తాయి. అంటే పిల్లలకి పాస్ అవ్వడానికి కావాల్సిన 80 మార్కులలో ఒక 12-13 మార్కుల వరకు క్యారీ చేసే పెద్ద చాప్టర్ ఇది, మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ అండ్ స్టార్టింగ్ చాప్టర్. ఆ తర్వాత అంతే వెయిటేజ్ ఉన్న చాప్టర్ ఇంకొకటి కొంచెం ఇదేంటంటే ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీగా పిల్లలు విభజించుకుంటే ఎవరైతే సి అంటే బిలో యావరేజ్ పిల్లలు ఉన్నారో
వాళ్ళు మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాల్సిన చాప్టర్స్ ఒక 6 చాప్టర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసి డే వైజ్గా ఒకరోజు ఒక గ్రాఫ్, ఒక కన్స్ట్రక్షన్, ఒక 6 మార్కుల ప్రశ్న, అలాగే ఒక 4 మార్కులు, ఒక 2 మార్కుల ప్రాబ్లమ్స్ ఒక 2, అలాగే ఒక 4 బిట్స్. ఇలా రియల్ నెంబర్స్, పాలినామియల్స్, కోఆర్డినేట్ జామెట్రీ, అలాగే పార్ట్ 2కి వచ్చేసి స్టాటిస్టిక్స్ అండ్ ట్రిగ్నామెట్రీ, అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ, కన్స్ట్రక్షన్కి వచ్చేసి సిమిలర్ ట్రయాంగిల్ అండ్ టాంజెంట్ సీక్వెన్స్. వాటిలో నుంచి ఎక్కువగా స్కోర్ చేయడానికి అవకాశం ఉన్న సెక్షన్ 3 ప్రాబ్లమ్స్, అంటే 6 ప్రాబ్లమ్స్ ఇస్తారు. అందులో మనం చేయాల్సిన 4 ప్రాబ్లమ్స్ చేయాలి, 2 మాత్రం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ చాప్టర్లని ముందుగా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి వాటిలో ప్రీవియస్ గత సంవత్సరం అంతకుముందు సంవత్సరాలు వచ్చిన క్వశ్చన్ పేపర్స్ని వెరిఫై చేసుకుంటూ వాటికి సొల్యూషన్ ఎత్తుకుంటూ వాళ్ళకి వచ్చే డౌట్ని ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకొని క్లారిఫై చేసుకోవడం, టీచర్స్ గైడెన్స్ తోటి షార్ట్ నోట్స్ తయారు చేసుకోవడము, రివిజన్ తరోగా చేయడం. ఫస్ట్ రివిజన్, సెకండ్ రివిజన్, థర్డ్ రివిజన్. కనీసం ఎగ్జామ్కి వెళ్ళే టైం కల్లా 3 సార్లు రివిజన్ చేసుకుంటే ప్రతి వాళ్ళకి థర్డ్ సెక్షన్కి వచ్చేసి 24 మార్కులకి కనీసం 20 మార్కులు తగ్గకుండా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని మీద ఎక్కువ దృష్టి పెట్టండి. అలాగే 2 మార్కులకు వచ్చేసి మనకు సమితిలోని ఒక చాప్టర్ అంటే సెట్స్, ప్రాబబిలిటీ అని ఒక చాప్టర్ ఉంది. చాలా ఈజీగా పిల్లలకి చాలా ఈజీగా డైలీ మనకు నిత్య జీవితంలో జరిగే సంఘటన ఆధారంగా వచ్చే చాప్టర్. సో వాటిలో ఒక 2 మార్కులు, 4 మార్కులు వచ్చే ఉంటాయి. కాబట్టి ఆ 2 చాప్టర్లు కూడా జస్ట్ ఒక 1 డే కూర్చొని సమితులలో ముఖ్యమైన కాన్సెప్ట్స్ ఏమున్నాయి, యూనియన్, ఇంటర్సెక్షన్ అండ్ వెన్ డయాగ్రామ్స్, రోస్టర్ ఫామ్, సెట్ బిల్డర్ ఫామ్, రోస్టర్ ఫామ్ నుంచి సెట్ బిల్డర్ ఫామ్లో కన్వర్ట్ చేయడం, సో సెట్ బిల్డర్ ఫామ్ నుంచి రోస్టర్ ఫామ్లోకి కన్వర్ట్ చేయడము, అదేవిధంగా వెన్ డయాగ్రామ్ ద్వారా ఇచ్చిన సెట్స్ని ప్రజెంట్ చేయడం, అలాగే సిమెట్రిక్ డిఫరెన్సెస్. సో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తే ఆ సెట్స్లో నుంచి కూడా ఖచ్చితంగా 8 మార్కులకు వచ్చే అవకాశం ఉంటుంది. సో దీన్ని కూడా ఒక ఇంపార్టెంట్ చాప్టర్గా కన్సిడర్ చేసి దీంట్లో ఈ మెథడ్లో రివిజన్కి వెళ్తే వాళ్ళు మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పాలినామియల్ మనకు 10th క్లాస్లో మొత్తం ఉన్న చాప్టర్లలో గ్రాఫ్ వచ్చే అవకాశం ఉంది. ఒకే ఒక గ్రాఫ్ 6 మార్క్స్కి, అది పాలినామియల్. మొత్తం పాలినామియల్ 5 గ్రాఫ్స్ ఉంటాయి. వాళ్ళు ఈ 25 రోజుల్లో కనీసం రోజుకు 2 రోజులకు ఒక గ్రాఫ్ చొప్పున, సో పర్ఫెక్ట్గా అంటే గ్రాఫ్ చేయడము ఒక ఎత్తు, ఆ గ్రాఫ్కి సంబంధించిన కంప్లీట్ సొల్యూషన్ రాయాలి, సొల్యూషన్తో పాటు గ్రాఫ్ డ్రా చేయాలి, దాని స్కేల్ ఫ్యాక్టర్ రాయాలి, అలాగే ఇంటర్సెక్టింగ్ పాయింట్ దాని జీరోస్ కూడా రాయాలి. ఇదంతా కంప్లీట్ చేస్తేనే గ్రాఫ్ వచ్చేసి 6 మార్కులు పడతాయి. చాలామంది ఏం చేస్తారంటే గ్రాఫ్ డ్రా చేసేస్తారు, అది ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ టచ్ చేస్తుందో కింద రాయరు, అలాగే స్కేల్ ఫ్యాక్టర్ రాయరు, వదిలేస్తారు. దానివల్ల వచ్చే మార్కుల్లో కూడా వాళ్ళకు మైనస్ అవుతుంది, ఒక 2 మార్కులు, 1 మార్కు. సో దీని మీద కాన్సన్ట్రేట్ చేసి గ్రాఫ్ని చాలా జాగ్రత్తగా ఒక 10-20 గ్రాఫ్ పేపర్లు కొనుక్కోవడం, రోజుకు ఒక గ్రాఫ్ ఆర్ కనీసం 2 రోజులకు ఒక గ్రాఫ్ని చొప్పున ప్రాక్టీస్ చేస్తూ స్కేల్ ఫ్యాక్టర్ ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం, అలాగే దాని ఇంటర్సెక్టింగ్ పాయింట్ అది పారాబోలా షేప్లో వచ్చిందా లేదా, దానికి ఎన్ని జీరోస్ ఉన్నాయి, ఇంటర్సెక్టింగ్ అవుతుందా లేదా అనేది వెరిఫై చేసుకుంటే కరెక్షన్ చేయించుకోవాలి. వాళ్ళు చేసే డౌట్ని ఇమీడియట్గా కన్సర్న్ వాళ్ళ సబ్జెక్ట్ టీచర్తో క్లారిఫై చేసుకోవాలి. ఆ తర్వాత స్టాటిస్టిక్స్ ఉంది, ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, వన్ ఆఫ్ ద స్కోరింగ్ చాప్టర్ వచ్చేసి స్టాటిస్టిక్స్. ఇందులో మనకు వచ్చేది మొత్తం 3 సెంట్రల్ టెండెన్సీ, మీన్, మీడియన్, మోడ్. మీన్కి వచ్చేసి డైరెక్ట్ మెథడ్ అండ్ స్టెప్ డీవియేషన్ మెథడ్, అజ్యూమ్డ్ మీన్. సో ఏ ప్రాబ్లం ఇచ్చినా దాన్ని క్లాసిఫైడ్ గ్రూప్తోనే ఇస్తాడు, గ్రూప్ ఇంటర్వల్తోనే ఇస్తాడు. దానికి ఫైండ్ ద మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా అని చెప్తాడు. కానీ అక్కడ ఏ మెథడ్ అనేది మెన్షన్ చేయడు. ఈ మెథడ్ సెలెక్షన్ అనేది పిల్లల యొక్క కామన్ సెన్స్ని బేస్ చేసుకుని ఉంటుంది. అది కనుక 6 మార్కులు ప్రాబ్లం అయితే దాన్ని డైరెక్ట్ మెథడ్ కాకుండా స్టెప్ డీవియేషన్ మెథడ్ కానీ అజ్యూమ్డ్ మీన్ మెథడ్ కానీ వెళ్ళాలి. అది కనుక 4 మార్కులు 2 మార్కులు అయితే డైరెక్ట్ మెథడ్ చేయొచ్చు. అలా మీడియన్ కూడా క్లాసిఫైడ్ డేటా ఇస్తాడు, దాన్ని మీడియన్ ఫైండ్ అవుట్ చేయడం. అలాగే మోడ్, ఇందులో కూడా ఒక గ్రాఫ్ వచ్చే అవకాశం ఉంటుంది, గ్రాఫ్ ద్వారా మీడియన్ని ఫైండ్ అవుట్ చేయడం. సో ఇది నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ చాప్టర్. కాబట్టి స్టాటిస్టిక్స్ని కూడా వీలైనంతగా కంప్లీట్ చాప్టర్ని తరోగా మీడియన్ ఒక రోజు, మీన్ మీద ఒక రోజు, మోడ్ మీద ఒక రోజు, దాంట్లో వచ్చే బిట్స్, దాని గ్రాఫ్ పర్ఫెక్ట్గా తరోగా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఫ్రీక్వెంట్గా ప్రాక్టీస్ చేసి పక్కన పడేయడం కాకుండా కనీసం 2-3 సార్లు రిపీటెడ్గా ప్రాక్టీస్ చేసుకోవాలి. అదేవిధంగా ట్రిగ్నామెట్రీ ఇంకొక టాపిక్. ట్రిగ్నామెట్రీ అండ్ అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీలో నుంచి ఖచ్చితంగా పిల్లలకి ఒక 4 మార్కుల ప్రశ్న, ఒక 6 మార్కుల ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ టాపిక్లో వర్డ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అది డైలీ సిచ్యువేషన్, అంటే మన చుట్టూ జరిగే సంఘటనలను బేస్ చేసుకొని హైట్ అండ్ డిస్టెన్స్ వచ్చే ప్రాబ్లమే. ఒకవేళ అది 6 మార్కుల ప్రశ్న వస్తే 6 మార్కుల ప్రశ్నకు తగ్గట్టుగా ఆ ప్రాబ్లంకి ముందు డయాగ్రామ్ వేయాలి పర్ఫెక్ట్గా. అంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇచ్చాడా, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఇచ్చాడా, మనం అబ్జర్వ్ చేసే ఆబ్జెక్ట్ మన ఐ సైట్ కంటే హైలో ఉందా, డౌన్లో ఉందా. హైలో ఉంది అనుకోండి, మనం పైకి చూస్తే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, డౌన్లో ఉంది కిందికి చూస్తున్నప్పుడు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్.
సో ఆ రెండింటి డిఫరెన్స్ తెలుసుకొని ఆ డయాగ్రామ్ వేసి రే డయాగ్రామ్ వేసి దాన్ని బేస్ చేసుకుంటూ దాన్ని యూజ్ చేసే ట్రిగ్నోమెట్రిక్ రేషియో, సైన్ యూజ్ చేయాలా, కాస్ యూజ్ చేయాలా, ఇచ్చిన యాంగిల్ ఎంత, అది పర్ఫెక్ట్గా డిస్క్రిప్షన్ రాయాలి, సొల్యూషన్ చేయాలి, లాస్ట్ కంప్లీట్గా ఆన్సర్ వచ్చిన తర్వాత దాన్ని ఒక బాక్స్లో అండర్లైన్ చేయాలి. అది అప్పుడు వాళ్ళు ఈజీగా 6 మార్కులకు 6 మార్కులు స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ట్రిగ్నోమెట్రీలో కూడా కొన్ని లిమిటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ secant theta plus tan theta is equal p, then prove that cos theta is equal to t square minus 1 by p square plus 1. సో వాళ్ళకి వచ్చే ట్రిగ్నోమెట్రీని అప్లై చేసుకుంటూ దాన్ని సాల్వ్ చేయాలి, ప్రూవ్ దట్. సో అవి 4 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దాంట్లో కూడా 4 మార్కులు 2 మార్కులు బిట్ కోసం మొత్తం కీ పాయింట్స్ కీ నోట్స్ తయారు చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటే మొత్తం మీద ఈ 6 చాప్టర్ల నుంచి ఒక 60 మార్కులు స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఏ పిల్లలైతే 100% అంటే 10 పాయింట్స్ లేదా 100 మార్కులు సంపాదించాలని బాగా టార్గెట్గా పెట్టుకుంటారో వాళ్ళ కోసం మాత్రం మొత్తం 14 చాప్టర్లో కనీసం 12 చాప్టర్లను రియల్ నెంబర్స్ ఒకటి, సెట్స్ ఒకటి, పాలినామియల్ ఒకటి, తర్వాత క్వాడ్రాటిక్ ఈక్వేషన్, తర్వాత ప్రోగ్రెషన్, కోఆర్డినేట్ జామెట్రీ, సిమిలర్ ట్రయాంగిల్, టాంజెంట్ సీకెంట్స్, తర్వాత ట్రిగ్నోమెట్రీ, అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ అండ్ ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్. ఈ 12 చాప్టర్లు మొత్తం థరోగా ప్రిపేర్ అయితే వాళ్ళు 100 మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈసారి మనకు గ్రేడ్ పాయింట్ లేదు, కేవలం మార్కులు మాత్రమే. అది ఇంటర్నల్కి వచ్చే మార్కులను సపరేట్ కాలంలో చూపిస్తారు, అలాగే ఎక్స్టర్నల్ మనకి 80 మార్కులకు వచ్చే పబ్లిక్ మార్కుల్ని సపరేట్ చూపిస్తారు. ఈ రెండు కలిపి 100 మార్కులకి కన్సిడర్ చేస్తారు. కాబట్టి మేమలో మనకి ఇంటర్నల్ ఎన్ని మార్కులు వచ్చాయి కాదు, ఎక్స్టర్నల్గా వచ్చే మార్కుల్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ విధంగా రివిజన్ అండ్ వాళ్ళ యొక్క రాబోయే ఈ 25 రోజుల్ని ప్రాపర్గా ప్లాన్ అండ్ యాక్షన్ చేసుకుంటే కనుక దానికి ముఖ్యంగా ప్లానింగ్ చేసుకోవడం, దాన్ని ప్రజెంట్ చేయడము, దాన్ని రిజల్ట్ యాక్సెప్ట్ చేయడం, అంటే ఏ రిజల్ట్ పాజిటివ్ రిజల్ట్ని యాక్సెప్ట్ చేయడం, ఒక పకడ్బందీ ప్లాన్ తోటి యాక్షన్ తోటి చేసుకుంటే కనుక మంచి రిజల్ట్ వస్తుంది. సో ఈ సందర్భంలో ముఖ్యంగా 10వ తరగతి రాబోయే విద్యార్థులకి ముఖ్యంగా ఏంటంటే మ్యాథ్స్ పరంగా వచ్చే కాంప్లికేషన్స్ అంటే హార్డ్గా ఫీల్ అయిపోయి ముందస్తుగానే భయపడ్డాం. ఈ భయాన్ని మైండ్లో నుంచి తీసేయాలి. ఉదయమే ఎర్లీగా లేవడం, ఏదైతే మన హార్డ్ సబ్జెక్ట్ అని ఫీల్ అవుతున్నామో ఆ సబ్జెక్ట్ని ఎర్లీ మార్నింగ్ 5 నుంచి 6 వరకు కనీసం 1 గంట సేపు తరోగా దాన్ని చదవడము, నోట్స్ తయారు చేసుకోవడం. ఆ తర్వాత ఇన్ టైంలో ఒక ప్రాపర్గా ఇన్ టైంలో పడుకోవడము. అంటే మనకు 8 అవర్స్ నిద్ర అనేది కంపల్సరీ ఉండాలి. దానికి తగినట్టుగా హెల్దీ ఫుడ్ తీసుకోవడము, టైంకి లేవడం, టైం పడుకోవడము. దాంతోపాటు ఇక్కడ ప్రతిదీ ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే ప్రాక్టీస్ చేయడము, రాత పని చాలా ఇంపార్టెంట్. మనం ఏమి ప్రిపేర్ అవుతున్నామో ఓరల్గా చదివి వదిలేయకుండా దాన్ని ఒక నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. అది మనం ఎగ్జామ్కి వెళ్ళే ముందు రోజు, ఆ రోజు నైట్ ఒకసారి రిఫరెన్స్గా కీ పాయింట్స్ అని తీసుకొని వెళ్తే బిట్ పేపర్లో 20కి కనీసం 18-16 మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. పాస్ కావాలని అనుకునే పిల్లలకి మాత్రం, అంటే ఎవరైతే బిలో యావరేజ్ అండ్ యావరేజ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకు మరీ ముఖ్యంగా ఒక 6 చాప్టర్ల మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టండి. రియల్ నెంబర్స్ ఒకటి, అలాగే పాలినామియల్ ఒకటి, కోఆర్డినేట్ జామెట్రీ, తర్వాత ట్రిగ్నోమెట్రీ ఒకటి, తర్వాత స్టాటిస్టిక్స్ ఒకటి, ప్రాబబిలిటీ ఒకటి, అలాగే కన్స్ట్రక్షన్ మాత్రం ఖచ్చితంగా ప్రతి విద్యార్థి ఒక 10 కన్స్ట్రక్షన్ అయినా పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఈ 7 చాప్టర్లు పర్ఫెక్ట్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా 50 నుంచి 60 మార్కుల మధ్యలో తెచ్చుకునే అవకాశం ఉంటుంది. సో అందరికీ ఆల్ ది బెస్ట్.